హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఈరోజు చేసిన ట్రేడ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈరోజు వచ్చేసి ఓవరాల్గా మనం 17,500 ప్రాఫిట్ బుక్ చేసాం. అండ్ ఈరోజు ఒకవేళ నాకు లాస్ వచ్చింటే ఒక 20K వరకు లాస్ వచ్చేది. లైక్ ఇట్స్ 1:1 రిస్క్ రివార్డ్ రేషియో డే యాక్చువల్లీ. ఈరోజు నేను ఒక ట్రేడ్ అయితే చాలా మంచి ట్రేడ్ క్యాప్చర్ చేశాను. బట్ ఓవరాల్గా వచ్చి 17K, మనకి 17K ప్రాఫిట్ కనపడుతుంది కానీ రిస్క్ కూడా అదే లెవెల్లో ఉంది ఈరోజు. అండ్ ఇక్కడ మనం ట్రేడ్స్ చూస్తే ఓవరాల్ వచ్చేసి ఈరోజు నేను కొన్ని ట్రేడ్స్ అన్వాంటెడ్ ట్రేడ్స్ తీసుకున్నాను. లైక్ ఒక 3 ట్రేడ్స్. యాక్చువల్లీ జనరల్గా నేను డైలీ 3 ట్రేడ్స్ అనేది నా బేసిక్ నీడ్. అండ్ 3 ట్రేడ్స్ అనేది నా మోస్ట్లీ 3 ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటాను. బట్ ఈరోజు మోర్ దెన్ 3 ట్రేడ్స్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఈరోజు ఒక 8 ట్రేడ్స్ వరకు తీసుకున్నాను. ఇందులో ఒక 2 ట్రేడ్స్ వచ్చేసి యాంగ్జైటీలో తీసుకున్నాను. అన్వాంటెడ్ ట్రేడ్స్ అవి. యాంగ్జైటీ అంటే లైక్ ఐ డోంట్ నో, ఏ లాజిక్ కూడా లేదు ఆ ట్రేడ్స్ తీసుకోవడానికి. ఒక 6 ట్రేడ్స్ మాత్రం లాజిక్ బేస్ మీద తీసుకున్నాను. ఈ 2 ట్రేడ్స్ అయితే నేను డిస్కస్ చేయను. 6 ట్రేడ్స్ లాజిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తే, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎగ్జాక్ట్ గా ఫ్లాట్ గా ఓపెన్ అయింది. మనకి ఏదైతే నిన్న క్లోజ్ ఉందో ఆ క్లోజ్ దగ్గర ఓపెన్ అయింది. కొంత ఫాల్ రావడానికి అయితే ట్రై చేసింది ఫస్ట్ 15 మినిట్స్. బట్ సడన్లీ ఒక షార్ప్ రివర్సల్ క్యాండిల్ అయితే వచ్చింది. దిస్ ఇస్ ద పవర్ఫుల్ క్యాండిల్. సో ఎంగిల్ఫింగ్ బార్ అన్నమాట. చాలా పవర్ఫుల్ గా రివర్స్ అయింది మార్కెట్. ఆ తర్వాత లైక్ మార్కెట్ ఒక ప్రాపర్ హయ్యర్ హైస్ ఫామ్ చేస్తూ అప్ సైడ్ మూవ్ అయింది. సో ఈ ప్లేస్ లో నేను ఎక్కడ ట్రేడ్ అయితే ప్లేస్ చేయలేదు బ్యాంక్ నిఫ్టీలో. నేను వెయిట్ చేశాను బ్యాంక్ నిఫ్టీలో. ఆ తర్వాత మార్కెట్ ప్రాపర్ ఇక్కడ కన్సాలిడేట్ అయింది. ఇక్కడ చాలా చాలా ప్రాపర్ గా కన్సాలిడేట్ అయింది. ఎప్పుడైతే కన్సాలిడేషన్ ఫేజ్ లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ స్లోగా 9 మూవింగ్ యావరేజ్ అబౌవ్ రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం ఇక్కడైతే ప్రాపర్ రిజెక్షన్ వచ్చింది. బట్ రిజెక్షన్ వస్తే ఇమ్మీడియట్ గా మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ తర్వాత ఒక స్మాల్ రెడ్ క్యాండిల్, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అయితే హెల్దీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో నేను ఇమ్మీడియట్ గా క్యాండిల్ క్లోజ్ అవగానే ట్రేడ్ వేసాను. సో బట్ ఇమ్మీడియట్ గా ఏమైందంటే ఫాలో త్రూ లేదు. లైక్ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది కానీ ఆ తర్వాత ఫాలో త్రూ అయితే లేదు. సో ఈ ట్రేడ్ లో నేను ఆల్మోస్ట్ 13K వరకు లాస్ అయ్యాను. 450 క్వాంటిటీ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 30 పాయింట్స్ ఎస్ఎల్ ఉండే. 13K లాస్ అయింది ఈ ట్రేడ్. ఆ తర్వాత వెయిట్ చేశాను. లైక్ ఇక్కడ మళ్ళీ అగైన్ ఇమీడియట్ రెడ్ క్యాండిల్ వచ్చింది. అగైన్ లైక్ మళ్ళీ అగైన్ స్మాల్ రెడ్ క్యాండిల్. ఆ తర్వాత మళ్ళీ అగైన్ స్లోగా మార్కెట్ గ్రీన్ గ్రీన్. అండ్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ అయితే వచ్చింది, ఎప్పుడైతే ఈ థర్డ్ గ్రీన్ వచ్చిందో, సో అండ్ ఇక్కడ ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ కూడా ఫామ్ అయింది. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ఒక డౌన్ మూవ్, దెన్ అగైన్ అప్ మూవ్, డౌన్ మూవ్ అండ్ అగైన్ అప్ మూవ్. అంటే మీకు ఫస్ట్ టైం రెసిస్టెన్స్, సెకండ్ టైం రెసిస్టెన్స్, థర్డ్ టైం బ్రేక్ అయింది యాక్చువల్ గా. అండ్ నేను ఇది క్లోజ్ అవ్వగానే మళ్ళీ అగైన్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. స్టిల్ ఐ హావ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ఎందుకు నాకు కాన్ఫిడెన్స్ ఉందంటే మార్కెట్ ఇనీషియల్ గా ఇక్కడ బేస్ ని బిల్డ్ చేసింది. సో ఇది ఒక ప్రాపర్ బేస్ ని బిల్డ్ చేసింది. ఆ తర్వాత కన్సాలిడేట్ అయింది. దెన్ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అంటే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది బేసిక్ గా. దట్స్ ద లాజిక్ అన్నమాట మనం ట్రేడ్ తీసుకోవడానికి. సో ఈ ట్రేడ్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా నేను ఈ లెవెల్లో ట్రేడ్ తీసుకున్నాను. దీనికి సేమ్ 450 క్వాంటిటీ స్టాప్ లాస్, 450 క్వాంటిటీ తీసుకున్నాను. 25 పాయింట్స్ స్టాప్ లాస్, అంటే 9K రిస్క్. ఈ ట్రేడ్ వచ్చేసి ఆల్మోస్ట్ నేను 45, ఆల్మోస్ట్ నేను వచ్చేసి 70 పాయింట్స్ క్యాచ్ చేసాను. ఆల్మోస్ట్ నేను 28K ప్రాఫిట్ వచ్చింది ఈ ట్రేడ్. ఎందుకనంటే ఈ ఒక్క క్యాండిల్ ప్రీమియం చాలా బాగా జంప్ అయింది. ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ ప్రీమియం వచ్చేసి 60 పాయింట్స్ అలా జంప్ అయింది. సో ఈ క్యాండిల్ మిడిల్ లో నేను హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యాను. రిమైనింగ్ ట్రైల్ చేస్తూ లైక్ ఆల్మోస్ట్ ఒక 450లో 240 క్వాంటిటీ వచ్చేసి 60 పాయింట్స్ క్యాచ్ చేశాను. రిమైనింగ్ 210 క్వాంటిటీ వచ్చి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ నేను క్యాచ్ చేశాను. నియర్ అంటే మోస్ట్లీ మోర్ దెన్ 100 పాయింట్స్ క్యాచ్ చేశాను ఒక 210 క్వాంటిటీ. ఓవరాల్ గా వచ్చి ఒక 28 to 30K అయితే ప్రాఫిట్ బుక్ చేశాను. ఇక్కడ ఏదైతే మనకి లాస్ వచ్చింది 13K, ఇక్కడ అది రికవర్ అయ్యి కొంత ప్లస్ లో కూడా వెళ్ళాం మనం. అండ్ ఆ తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీలో చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చిందో నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఇక్కడ మీరు చూడండి లైక్ ఇక్కడ ఇది ఒక రివర్సల్ యాక్చువల్లీ. ఇక్కడ ఏదైతే మూవ్ వచ్చిందో ఆ మూవ్‌కి ఇక్కడ రివర్సల్ క్యాండిల్ అయితే వచ్చింది. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మార్కెట్‌లో ఒక క్లీన్ అప్ మూవ్ నడుస్తున్నప్పుడు ఇక్కడ రివర్సల్ వచ్చింది కదా అని చెప్పి మార్కెట్ షార్ప్ ఫాల్ అయితే రాదు. అంటే అలా రావడానికి ప్రాబబిలిటీ తక్కువుంది. రావచ్చు కానీ ప్రాబబిలిటీ తక్కువుంది. సో మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అయింది. అంటే ఇది ఈ రివర్సల్ వచ్చినప్పుడు మార్కెట్ రివర్స్ అవ్వకుండా కన్సాలిడేట్ అయింది. ఇదొక ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ యాక్చువల్‌గా. ఇదొక మనం పోల్ అనుకుంటే ఇదొక ఫ్లాగ్ అన్నమాట. ఎప్పుడైతే ఇది బ్రేక్‌ఔట్ ఇచ్చిందో చూడండి ఎంత పవర్‌ఫుల్‌గా మార్కెట్ మూవ్ అయిందో. ఈ మూవ్‌ని నేను క్యాచ్ చేయలేదు బేసిక్‌గా. రీజన్ ఏంటంటే నేను ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి రిలాక్స్ అయిపోయాను. ఇంక ట్రేడ్ చేయడం ఆపేసాను బేసిక్‌గా. అంటే ఈవెన్ మార్కెట్‌ని చూడలేదు. బట్ ఇది చాలా మంచి మూవ్. నేను ఇంత బెటర్ మూవ్ వస్తదనేది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేబీ మార్కెట్ ఈ హై వరకు వస్తది. ఆ తర్వాత ఇక్కడ కన్సాలిడేట్ అవుతదని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఇది మాత్రం చాలా మంచి బ్రేక్‌ఔట్. ఇలాంటి బ్రేక్‌ఔట్స్‌ని మనం క్యాచ్ చేయాలి బేసిక్‌గా. సో ఇది బేసిక్‌గా బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ వ్యూ అయితే ఓవరాల్ థింగ్ ఈరోజు. అండ్ నిఫ్టీ విషయానికొస్తే నిఫ్టీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు లైక్ కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అండ్ ఆ తర్వాత ఓపెన్ అవ్వడం, కొంత అప్ సైడ్ మూవ్ అవ్వడం, మళ్ళీ లైక్ డౌన్ రావడం. ఇదొక పవర్‌ఫుల్ గ్రీన్ క్యాండిల్. ఇది ఎగ్జాక్ట్‌గా బయింగ్ ప్రెషర్‌ని క్రియేట్ చేసింది. అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ కన్సాలిడేట్ అయింది. దెన్ అగైన్ ఇక్కడ నుంచి ఒక మూవ్ అయితే వచ్చింది. ప్రాపర్ ఫస్ట్ టైమ్ మార్కెట్ ఇక్కడ చూడండి రిజెక్ట్ అయింది. ఫస్ట్ టైమ్ ఈ లెవెల్ నుంచి రిజెక్ట్ అయింది. సెకండ్ టైమ్ ఈ లెవెల్‌కి వచ్చిన తర్వాత రిజెక్ట్ అయింది. ఫైనల్‌గా మార్కెట్ ఆ లెవెల్‌ని బ్రేక్ చేసింది. కానీ ఇక్కడ చూడండి షార్ప్ ఫాల్, షార్ప్ మూవ్. దిస్ ఈస్ ద లైక్ అన్‌సర్టెనిటీ అన్నమాట. ఇవి వెరీ డేంజరస్ మూవ్స్ అన్నమాట. అందువల్ల నేను కామ్‌గా ఉన్నాను బేసిక్‌గా. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ మూవ్ వచ్చి ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి స్లోగా మార్కెట్ ఇలా అప్ సైడ్ మూవ్ అయిందో ఈ మూవ్‌ని నేను క్యాచ్ చేశాను. ఇక్కడ నాకు కొంత ప్రాఫిట్ వచ్చింది. ఒక 9K వరకు ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ. అండ్ ఆ తర్వాత మార్కెట్ వచ్చేసి కంప్లీట్ కన్సాలిడేట్ అయింది. సేమ్ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. స్లోగా మార్కెట్ ఆ జోన్ నుంచి బయటకు వచ్చి అగైన్ పుల్ బ్యాక్. ఎప్పుడైనా మీరు ఇలా జోన్స్‌ని ఐడెంటిఫై చేసి ఆ జోన్ నుంచి మార్కెట్ బయటకు వచ్చిన తర్వాత ఒక పుల్ బ్యాక్, ఆ తర్వాత ఒక బ్లాస్ట్ మూవ్ అనేది మనం చూడొచ్చు. సో ఎప్పుడైనా హై యాక్యురసీ ఉండే ట్రేడ్స్ ఏమంటే ఇలా మార్కెట్‌లో జోన్స్ ఫామ్ అయ్యి ఆ జోన్స్ నుంచి బయటకు వచ్చి మార్కెట్ బ్లాస్ట్ అయితే ఆ మూవ్స్ చాలా బాగుంటది. ఇక్కడ ఈ మూవ్ అయితే చాలా బాగా ప్రీమియం జంప్ అయింది. బట్ నేను క్యాచ్ చేయలేదు. ఇదే టైంలో నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ వేసుకున్నాను. అందువల్ల నిఫ్టీలో క్యాచ్ చేయలేదు. సో ఇక్కడ ఏదైతే నాకు ప్రాఫిట్ వచ్చిందో ఇక్కడ ఎండింగ్‌లో నేను ఒక జీరో ట్రేడ్ వేసాను. జనరల్‌గా నేను చెయ్యను. బట్ ఈరోజు చేశాను. అది ఫ్లాప్ అయింది. ఆల్మోస్ట్ ఈ ట్రేడ్ నాకు ఒక 7కి అలా లాస్ వచ్చింది. ఓవరాల్ ఈరోజు నిఫ్టీ పెద్ద ప్రాఫిట్ లేదు కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఒక ఓవరాల్‌గా 22K ప్రాఫిట్ ఉండే. బట్ ఎండింగ్‌లో నేను కొన్ని ఏం ప్రాఫిట్ ఉంది కదా అని చెప్పేసి కొన్ని థింగ్స్ అయితే చేశాను. అన్‌వాంటెడ్ థింగ్స్ ఆర్ వాటెవర్ లైక్ నేను ఏ లాజిక్‌లెస్ ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. ఇది ఓవరాల్‌గా సమ్ టైమ్స్ మన డిసిప్లిన్ అనేది ప్రాఫిట్‌లో ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది. లాస్‌లో ఉన్నప్పుడు లైక్ మోర్ ఫోకస్ ఉంటుంది. ప్రాఫిట్‌లో ఉన్నప్పుడు తెలియకుండానే లూజ్ ట్రేడ్స్ చేస్తూ ఉంటాం. అంటే రాండమ్ ట్రేడ్స్ చేస్తూ ఉంటాం. సో ఇది ఓవరాల్‌గా మనం ఈరోజు చేసిన ట్రేడ్స్ అయితే. అండ్ నేను ఒక సెటప్ మీద వర్కౌట్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్‌గా 9 EMA యూజ్ చేసి బిగ్ మూవ్స్‌ని ఎలా క్యాచ్ చేయాలి ఏంటనేది. చూద్దాం అది ఒకవేళ నేను ఇందులో బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తే ఫ్యూచర్‌లో ఈ మెథడ్ అనేది యూట్యూబ్‌లో నేను డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎవరికైనా ఏమైనా కంటెంట్ కావాలంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బై.